నేపాల్ను ప్రకృతి విపత్తులు వరుసగా వణికిస్తున్నాయి. చైనా నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. భారీ ఫ్లాష్ ఫ్లడ్లతో ఇప్పటికే తీవ్రంగా నష్టం వాటిల్లగా ఇప్పుడు మరోసారి భారీ వరద ముప్పు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన భారీ నీటి నిల్వలు కొత్తగా ఏర్పడిన సరస్సు పొంగిపొర్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక రెస్క్యూ చర్యలకు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. వరద ముప్పు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రకృతి ప్రకోపంతో నేపాల్లో తీవ్రంగా భయాందోళన నెలకొంది. మరోసారి వరద ఉధృతి పెరిగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండడంతో నేపాల్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. నేపాల్ను ప్రకృతి విపత్తులు వరుసగా వణికిస్తున్నాయి. చైనా నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. భారీ ఫ్లాష్ ఫ్లడ్తో ఇప్పటికే తీవ్రంగా నష్టం వాటిల్లగా ఇప్పుడు మరోసారి భారీ వరద ముప్పు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన భారీ నీటి నిల్వలు కొత్తగా ఏర్పడిన సరస్సు పొంగిపొర్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక రెస్క్యూ చర్యలకు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. వరద ముప్పు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రకృతి ప్రకోపంతో నేపాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మరోసారి వరద ఉధృతి పెరిగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండడంతో నేపాల్కు రెడ్ అలర్ట్ను జారీ చేశారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. నేపాల్లో మరోసారి యొక్క జల ప్రళయం హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేసింది. అయితే 5 రెట్ల తీవ్రతతో యొక్క జల ప్రళయం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేపాల్ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ముఖ్యంగా చూస్తే చైనా నేపాల్ సరిహద్దుల్లో యొక్క భారీ భూకంపం కూడా చోటు చేసుకుంది. ఇది రిక్టర్ స్కేల్ పైన 5.1 గా నమోదైంది. మరోసారి యొక్క భారీ మెరుపులు వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ వాసులంతా కూడా ఒక్కసారిగా భయోందరం కూడా గురి అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా చూస్తే ఇందులో ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అన్ని ఈ యొక్క ఏర్పాటు కూడా చేసుకున్నారు. ఎందుకంటే గత బుధవారం జరిగిన యొక్క భారీ జల ప్రళయానికి ఒక 468 మంది చనిపోయారు. అంతేకాకుండా 148 మంది 1,468 మంది కూడా గల్లంతయ్యారు. మరి కొంతమంది ఇందులో ఇంకా గుర్తించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఇప్పటికే ఆర్మీ కావచ్చు, రెస్క్యూ టీమ్స్ అవన్నీ కూడా ఒక భారీ వరదల్లో చిక్కుకున్న దీనికి సంబంధించి వారంతా కూడా బయటికి తీసే ప్రయత్నం నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఈ రోజు మరోసారి రెడ్ అలర్ట్ కూడా విధించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా 5 రెట్ల తీవ్రతతో భారీ వరదలు కూడా జల ప్రళయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి చెప్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఇప్పటికే నేపాల్ వాసులంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి
చాలా మంది కూడా భయాందోళన కూడా గురవుతున్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి కూడా సూచనలు జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ వాసులంతా కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఉరుకులు పరుగులు తీసి సురక్షిత ప్రాంతాల్లో వెళ్లేందుకు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పూర్తిగా దీనికి సంబంధించి అంతా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము మరోసారి ఈ యొక్క భారీ ప్రళయము వస్తున్న నేపథ్యంలో చూస్తే మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి భయాందోళన వాతావరణం కూడా కనిపిస్తుంది.